టుడే క్లాస్లో ఏ లైన్ కుర్తీ ఎట్లా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలో అని చూపిస్తాను. నార్మల్గా ఇట్లా ఉంటుంది కదా ప్యాటర్న్. మెజర్మెంట్ కావాల్సింది టాప్ లెంత్ కావాలి. దాని తర్వాత షోల్డర్ కావాలి. దాని తర్వాత చెస్ట్ రౌండ్, వేస్ట్ లెంత్ కావాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మనకి ఈ నుంచి బ్లౌజ్ లెంత్ ఎక్కడ వస్తుందో అక్కడ దాకా వేస్ట్ లెంత్ కావాలి. వేస్ట్ రౌండ్ కావాలి. తర్వాత ఆర్మ్ హోల్ రౌండ్ కావాలి ఎంత ఉందో. తర్వాత స్లీవ్ రౌండ్ కావాలి. అంతే, మనకి ఇన్ని మెజర్మెంట్ టాప్ కట్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్. ఆల్రెడీ మెజర్మెంట్ తీయడం అనేది చూపించాను కదా, సేమ్ మెథడ్లోనే మెజర్మెంట్ తీసి రాసుకోండి. ఓకే, నేను ఇక్కడ చిన్న సైజ్కి చేస్తున్నా, మీరు చేసేటప్పుడు మీ సైజ్కి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు మెజర్మెంట్ రాసుకున్నాను కదా, మెజర్మెంట్ పక్కన పెట్టుకోండి. ఫ్యాబ్రిక్ తీసుకోండి. 2 మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మనకి టాప్ కోసం. 2 మీటర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, దాన్ని ఇలా 2 ఫోల్డ్ చేసేసుకోండి. అంటే 1 2, ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్ అన్నట్టు. ఇక్కడ ఫోల్డ్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఇట్లా ఫస్ట్ ఫ్యాబ్రిక్ని ఒక ఫోల్డ్ చేసుకోండి. చేసుకున్నాక 1 ఫోల్డ్ అయిపోయింది. తర్వాత లెంత్ చూసుకోండి. టాప్ లెంత్ ఇటు వస్తుంది, విడ్త్ అటు వస్తుంది. ఓకే, డిజైన్స్ ఉంటాయి కదా మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంకొక ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, 4 ఫోల్డ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనకి ఓపెన్ ఫోల్డ్ ఎడ్జ్ ఉంటుంది కదా, ఫోల్డ్ ఎడ్జ్ని కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసేసేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ 1 2 3 4 అంటే బ్యాక్ ఫ్రంట్ 2 పార్ట్స్ ఇక్కడే ఉంది. ఓకే, ఇలా ఫోల్డ్ చేసుకున్నాక టాప్ లెంత్ ఎంత ఉందో చూసుకోండి. టాప్ లెంత్ 23 ఇంచెస్ ఉంది. ఓకే, మీకు టాప్ లెంత్ ఎంత కావాలో చూసుకున్నాక ఇక్కడి నుంచి 23 ఇంచెస్ ఎడకి వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ ఫోల్డింగ్కి కావాలి కదా 1 ఇంచ్. తర్వాత పైన మనకి స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది. షోల్డర్ మనకి స్టిచ్చింగ్కి వెళ్ళిపోతుంది కదా, 1/2 ఇంచ్. అంటే టోటల్గా 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, టాప్ లెంత్ ప్లస్ 1.5 ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత షోల్డర్ అనేది 12 ఇంచెస్ ఉంది. 12 ఇంచెస్ ఉంది కదా, దాన్ని ఆఫ్ చేసేసుకోండి. ఆఫ్ చేసుకొని ఎంత వస్తుందో అది ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ విడ్త్ 6 ఇంచెస్ ఉంది, మార్క్ చేసుకోండి. సేమ్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా అంతే ఉండాలి, 6 ఇంచెస్. హై నెక్ కాబట్టి షోల్డర్ ఎంత ఉందో అంతే నేను మార్కింగ్ చేసుకున్నా. ఒకవేళ మీకు డీప్ నెక్ ఉన్నప్పుడు అయితే షోల్డర్ విడ్త్ అనేది నెక్ విడ్త్ అనేది 2.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం కదా. తర్వాత మీరు రెడీ షోల్డర్ ఎంత కావాలో 2 ఇంచ్ 3 ఇంచ్ కావాలో చూసుకున్నాక ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ 1 ఇంచ్ అట్లా మీకు మైనస్ అవుతుంది షోల్డర్ దగ్గర నుంచి. ఓకే, ఇప్పుడు చెస్ట్ రౌండ్ ఎంత ఉందో 30 ఇంచెస్ ఉంది. 30 డివైడెడ్ బై 4 చేసుకోవాలి. చేసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్నాక 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఓకే, మార్క్ చేసుకున్నాక వేస్ట్ లెంత్ ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు 10 ఇంచ్ ఉంది వేస్ట్ లెంత్, ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకే, తర్వాత వేస్ట్ రౌండ్ 25 ఇంచెస్ ఉంది. 25 ఇంచెస్ డివైడెడ్ బై
4 ఎంత వస్తుందో ఇక్కడ మార్క్ చేసుకోండి. ఈడికి వస్తుంది. ఓకే, ప్లస్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం. తర్వాత ఈ పాయింట్ జాయిన్ చేసుకోవాలి. ఈ పాయింట్ కూడా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఈ మార్కింగ్ అయిపోగానే ఇక్కడి నుంచి స్ట్రైట్గా కిందికి జాయిన్ చేసేసుకోండి. ఏ లైన్ కదా, ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి జాయిన్ చేసుకోండి. టాప్ అన్నప్పుడు మనకి మళ్ళీ హిప్ రౌండ్ తీసుకున్నాక మనం టాప్ లెంత్ స్ట్రైట్ మార్కింగ్ చేసుకుంటాం కదా, దీంట్లో వేస్ట్ అయిపోగానే ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడికి జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకోండి. ఇది స్టిచ్చింగ్కి 1.5 ఇంచెస్. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి షేప్ ఇచ్చుకోవాలి. ఇలా జస్ట్ కొంచెం రౌండ్గా ఇలా షేప్ ఇచ్చుకోండి. ఒక 1.5 ఇంచెస్ పైకి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి ఇది జాయిన్ చేసేసుకోండి. అప్పుడు కరెక్ట్ వస్తుంది మీకు. ఓకే, తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి. షేప్ ఇచ్చుకున్నాక నెక్స్ట్ ఆర్మ్ హోల్ డౌన్, ఫ్రంట్ బ్యాక్ ఆర్మ్ హోల్ డౌన్ కర్వ్ అనేది 1 ఇంచ్ కర్వ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ అనేది 1/2 ఇంచ్ కర్వ్ పెట్టుకోవాలి, బ్యాక్ ఫ్రంట్. ఓకే, నెక్ విడ్త్ మనం 2.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకుంటాం పెద్దవాళ్ళకైతే. చిన్న వాళ్ళకైతే 2 ఇంచ్ సరిపోతుంది, రాసి పెట్టుకోండి. ఓకే, నెక్ విడ్త్ చిన్న పిల్లలకి ఓకే 2 ఇంచెస్, పెద్దవాళ్ళకి 2.5 ఇంచెస్ నెక్ విడ్త్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ నెక్ డీప్ బోట్ నెక్ పెడుతున్నా. సో 3.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ మార్క్ చేసుకొని బాక్స్ లాగా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకొని కర్వ్ లైన్ వేసుకోండి. అయిపోయింది. బ్యాక్ ఫ్రంట్ సేమ్ నెక్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్నాక నెక్ పార్ట్ కూడా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకోవాలి. తర్వాత స్లీవ్స్ కట్ చేసుకోవాలి కదా. ఆర్మ్ హోల్ డౌన్ ఎంత ఉందో చూసుకోండి. 8.5 ఉంది. ఓకే, 8.5కి స్లీవ్ 4 ఫోల్డ్ చేసేసుకోండి. ఇట్లా 1 ఫోల్డ్. ఓకే, తర్వాత 2 స్లీవ్ కదా, 2 స్లీవ్కి ఇలా 1 ఫోల్డ్ చేసేసుకోండి ఉన్న ఫ్యాబ్రిక్లో. తర్వాత ఇంకొక ఫోల్డ్ చేసేసుకోండి. చేసుకున్నాక స్లీవ్ లెంత్ 4 ఇంచెస్ ఉంది, ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా 5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుంచి 8 ఇంచెస్ ఆర్మ్ హోల్ డౌన్, 8 ఇంచెస్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 8 ఇంచెస్ ఉంది కదా. ఒక్క సైడ్ మనము చూసుకుంటే సేమ్ 8 ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ వేసేసుకోండి. ఇప్పుడు 10 ఇంచ్ దొరికిందంటే ఆర్మ్ హోల్ ఇక్కడ ఒక పార్ట్ 10 ఇంచ్ దొరికిందంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచ్ మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ వేసేసుకోండి అట్లా. ఓకే, ఇప్పుడు ఆర్మ్ హోల్ డౌన్ అనేది 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇది స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఒకటి స్లీవ్. ఓకే, తర్వాత ఇక్కడి నుంచి క్రాస్గా లైన్ వేసేసుకోండి. లైన్ వేసుకున్నాక ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ కదా మనం సీమ్ అలౌన్స్కి పెట్టినాం. ఇక్కడ కూడా 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాక ఈ 1.5 ఇంచెస్ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసేసుకోండి. 7 ఉంది, 7కి మిడ్ పాయింట్ ఒకటి, మళ్ళీ ఇంకొక మిడ్ పాయింట్ సేమ్
ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక మిడ్ పాయింట్. ఓకే, హాఫ్ ఇంచ్ కిందికి మార్క్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకొక మిడ్ పాయింట్ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకోండి. ఇప్పుడు పైన ఇది జాయింట్ అయ్యి ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్కి జాయింట్ అవ్వాలి, ఈ జాయింట్కి. ఓకే, తర్వాత ఇక్కడి నుంచి ఈ మిడ్ పాయింట్కి జాయింట్ అవ్వాలి, తర్వాత ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి జాయింట్ అవ్వాలి, తర్వాత దీనికి జాయింట్ అవ్వాలి. ఇది ఫ్రంట్ హార్మోల్ కర్వ్ అనేది. ఓకే, ఇప్పుడు స్లీవ్ రౌండ్ 10 ఇంచ్ ఉంది, 10 ఇంచ్ ఆఫ్ చేసేసుకోండి. 5 ఇంచ్ కదా, ఇక్కడ మార్క్ చేసుకోండి. 5 ఇంచ్ ప్లస్ 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు కింద ఫోల్డ్ చేసి కుడతాను అంటే మాత్రం ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్కువని తీసుకోండి. అంటే కింద 1 ఇంచ్ ప్లస్ ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే 1.5 ఇంచెస్ ఎక్కువ అవుతుంది. మనం ఆల్రెడీ 1 ఇంచ్ తీసుకున్నాం కదా, కింద ఫోల్డ్ చేసి కుడతాం, అయితే 1 ఇంచ్ కిందికి వెళ్ళిపోతుంది, హాఫ్ ఇంచ్ పైన కుట్టడానికి వెళ్ళిపోతుంది. అప్పుడు కరెక్ట్ వస్తుంది మీకు స్లీవ్ లెంత్. ఇప్పుడు హాఫ్ ఇంచెస్ ఎక్కువ మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పాయింట్ జాయిన్ చేసుకోండి. ఈ పాయింట్ కూడా జాయిన్ చేసుకోండి. జాయిన్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇంకా ఓకే, నీట్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ ఫ్రంట్ మిడ్ పాయింట్ అనేది కరెక్ట్ ఉండాలి కదా, ఇది కట్ చేసేసుకోండి. తర్వాత స్లీవ్స్ ఫ్రంట్ కరెక్ట్ ఉందో చూసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ఇంకొక స్లీవ్ ఇటు సైడ్ వస్తుంది. కర్వ్ అనేది చూసుకోండి. ఇది ఇటు 2 హ్యాండ్స్. తర్వాత ఈ ఒక్క స్లీవ్ పార్ట్ని ఇలా పట్టుకొని ఫ్రంట్ ఏది వస్తుందో అది మాత్రమే ఆ ఫ్రంట్ హార్మోల్ కర్వ్ అనేది కటింగ్ చేసుకోవాలి. షేప్ ఎట్లా. ఇప్పుడు స్లీవ్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు నెక్ ఫినిషింగ్ కోసం మనము ఫ్యాబ్రిక్ తీసుకోవాలి. సేమ్ నెక్ రౌండ్ ఎట్లా ఉంది మార్కింగ్, సేమ్ అదే షేప్లో కట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ అనేది. ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది, కొంచెం ఫోల్డ్ చేసేసుకోండి. ఓకే, 4 ఫోల్డ్ చేసుకోండి. 2 స్లీవ్స్ 2 నెక్ సేమ్ కదా, సో 2 ఫోల్డ్ చేసేసుకోండి. ఒకటి పెద్దది ఒకటి చిన్నగా అయితే 2 సపరేట్ పెట్టి కట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ దీనిపైన ఇలా పెట్టి నెక్ షేప్ ఎట్లా ఉందో అట్లనే మార్కింగ్ చేసేసుకోండి. రౌండ్ ఇలా మార్క్ చేసుకున్నాక ఒక 1.5 ఇంచెస్ రౌండ్గా మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా ఇది కట్ చేసేసుకోండి, ఇది కూడా కట్ చేసేసుకోవాలి. ఇది ఇట్ సైడ్ కట్ చేసేసుకోండి. షోల్డర్ దగ్గర ఓపెన్ చేస్తే మీకు 2 నెక్కు ఉన్నది, హెమ్మింగ్ చేసి ఫినిష్ చేయడానికి ఉన్నది ఫ్యాబ్రిక్ కట్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు కటింగ్ ఇంతే. ఇప్పుడు నెక్స్ట్ కుట్టాలి ఎట్లా అని చూపిస్తాం. కుట్టడం అనేది ఈజీ. నార్మల్గా మొన్న టాప్ అనేది చూపించాను కదా, సేమ్ మెథడ్లోనే ఉంటుంది, కానీ మనకి స్లిట్ అనేది రాదు, మొత్తం ఒకే సైడ్ జాయింట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇవి ఇలా పెట్టేసి కుట్టడం ఎలా అని చూద్దాము. 2 పార్ట్ ఉంది కదా, బ్యాక్ ఫ్రంట్ సపరేట్ తీసేసేయాలి. మీకు లైనింగ్ పెట్టుకోవాలి అనుకుంటే సేమ్ ఇలాగే లైనింగ్లో కూడా కట్ చేసుకొని, మనం టాప్ వీడియో మనం చూసినాం కదా, సేమ్ అట్లనే రౌండ్గా మొత్తం కుట్టేసుకోవాలి లైనింగ్. ఓకే, లైనింగ్ కుట్టినాక దాని తర్వాత ఇవి స్టిచ్చింగ్ అనేది సేమ్ ఉంటుంది. ఓన్లీ అటాచ్ లైనింగ్ ఒకటి దీనిపైన అటాచ్ చేసేసుకోవాలి. ఓకే, ఇది ఇప్పుడు వితౌట్ లైనింగ్, ఎందుకంటే ఫ్యాబ్రిక్ థిక్ ఉంది, సో అందుకోసం ఇది వితౌట్ లైనింగ్ ఉంటుంది. ఇప్పుడు నెక్ షేప్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ నెక్ షేప్
ఇలా పెట్టి, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. ఓకే, మెయిన్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. ఓకే, మెయిన్ సైడ్ పైన మనం ఇవి పెట్టి రౌండ్గా కుట్టుకోవాలి. కరెక్ట్ 1/2 ఇంచ్కి కుట్టుకోవాలి. ఒకవేళ మీకు రావట్లేదు 1/2 ఇంచ్ కరెక్ట్గా కుట్టడానికి అంటే పిన్స్ పెట్టుకోండి. నీట్గా ఇలా పెట్టి పిన్స్ పెట్టుకోండి. పిన్స్ పెట్టుకున్నాక 1/2 ఇంచ్ కరెక్ట్గా నెక్ షేప్ ఎట్లా ఉందో అట్లా మార్కింగ్ చేసేసుకోండి ఇలా. ఓకే, మార్క్ చేసుకున్నాక దానిపైననే కుట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టి దీనిపైననే కుట్టేసుకోండి. ఇలా కుట్టి అయిపోయినాక నెక్స్ట్ ఈ స్టిచ్ ఉంది కదా, ఇది ఇక్కడ ఇటు సైడే ఉంటుంది. ఇది ఇట్లా మలపండి. మలిపి ఎడ్జ్లోనే ఒక ఫ్లాట్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా దీని దగ్గర ఈ స్టిచ్ అనేది ఇటు రావాలి. ఓకే, ఇటు రావాలి స్టిచ్. ఇట్లా పెట్టి ఫ్లాట్ స్టిచ్ చేసుకుంటే మీకు ఇట్లా లోపలికి హెమ్మింగ్కి వెళ్ళేటప్పుడు మీకు ఇక్కడ కనపడదు. మీకు వెనకాల ఉన్న ఫ్యాబ్రిక్ ఉంది కదా, అది కనపడకుండా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈ పీస్ క్రాస్ కటింగ్ చేసేసుకోండి. ఈ పీస్ ఉంది కదా మనకి పైన కనిపిస్తుంది, అది క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఈ ఫ్యాబ్రిక్ ఒకటి క్రాస్ కటింగ్ తీసుకోవాలి. క్రాస్ కటింగ్ చేసుకున్నాక ఇది రివర్స్ తిప్పుకోండి. ఓకే, తిప్పడం కన్నా ముందు ఫస్ట్ ఇలా ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ రౌండ్గా హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టి ఓకే, ఇలా పెట్టి నీట్గా ఇది ఫోల్డ్ చేసేసుకొని హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి నీట్గా స్లోగా హెమ్మింగ్ చేసేసుకోండి. కుట్టొద్దు, హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఒకవేళ కుట్టాలి అనుకుంటే ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా, అదే కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ వదిలేసి మిగిలిన దాన్ని కట్ చేసేసుకోండి. ఓన్లీ 1/2 ఇంచ్ ఉంచుకోవాలి ఒకవేళ కుట్టాలి అంటే మాత్రం. ఓకే, 1/2 ఇంచ్ ఉంచుకున్న తర్వాత ఈ ఫ్యాబ్రిక్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం కుట్టినాం కదా దానిపైకి ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్లోగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి.
ఇలా కుట్టినాక ఇది ఫోల్డ్ చేసుకొని లోపలికి ఒక స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా కుట్టుకోవాలి. సో వేరే కలర్ ఉంది. ఇప్పుడు నెక్ అనేది ఇట్లా రౌండ్గా ఫినిష్ అయిపోతుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నదాన్ని కట్ చేసేసుకోండి. ఇలా కుట్టుకుంటే మీకు హెమ్మింగ్ చేయక్కర్లేదు. ఓకే, వెనకాల కూడా మీకు స్టిచెస్ వచ్చేసి ఉంటుంది. తర్వాత నీట్గా ఐరన్ చేసేసుకోండి. నెక్ అనేది నీట్గా ఐరన్ చేసుకుంటే అట్లనే ఉండిపోతుంది. నెక్స్ట్ ఇంకొక నెక్ కూడా సేమ్ అట్లనే ఫినిష్ చేసేసుకోండి. ఇలా పెట్టి కుట్టుకోండి. ఫస్ట్ కరెక్ట్ 1/2 ఇంచ్కి కుట్టుకోవాలి. కుట్టినాక క్రాస్ కటింగ్ చేసుకోండి. ఇది ఇంకొక మెథడ్. క్రాస్ కటింగ్ చేసుకున్నాక ఇదేమో ఫోల్డ్ చేసి ఒక కుట్టుకోవాలి. తర్వాత ఇది రివర్స్ చేపేసి ఇలా కుట్టుకుంటారు. ఓకే, లేదు అంటే ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా తిప్పుకొని హెమ్మింగ్ చేసేసుకోవాలి. ఇంకా ఓకే, దానికన్నా మీరు ఇంకొక ఫోల్డ్ ఇలా చేసుకొని దీనిపైననే ఒక కుట్టండి ఇలా పెంచులో. ఓకే, ఈ నెక్ షేప్ ఎట్లా ఉందో ఆ షేప్ అట్లనే రావాలి. చిన్న రింకల్స్ వస్తే అక్కడ చిన్న ఒక ఫోల్డ్ చేసేసి ఇలా తిప్పుకుంటూ కుట్టుకోవాలి. స్లోగా. ఇలా కుట్టుకున్నాక మనం ఇలా పెట్టేసి కుట్టుకుంటే ఫ్యాబ్రిక్ ఏమైనా కనిపిస్తుందా చూడండి ఫస్ట్. ఒకవేళ ఏం కనపడట్లే లోపలికి వెళ్ళిపోతుందంటే ఎక్స్ట్రా కట్ చేయక్కర్లేదు. లేదు అంటే ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా అవి కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి. అప్పుడు నీట్ ఉంటుంది. ఇలా కుట్టేసినాం కదా ఇలా. తర్వాత ఇది ఫోల్డ్ చేసేసుకోండి. ఇట్లా ఫోల్డ్ చేసి ఈ ఎడ్జ్లోనే ఇంకొక కుట్టండి. నీట్గా పెట్టి ఎడ్జ్లో ఇట్లా రౌండ్గా కుట్టుకోవాలి.
తర్వాత నీట్గా ఐరన్ చేసేసుకోండి. నెక్ ఫినిష్ అయిపోతుంది ఇలా. ఓకే, నీట్గా ఒక ఐరన్ చేసేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇది బ్యాక్ సైడ్ కదా, ఇది మెయిన్ సైడ్. ఈ మెయిన్ సైడ్ ఇప్పుడు ఈ నెక్ మెయిన్ సైడ్ ఇలా పెట్టి షోల్డర్ అటాచ్ చేసేసుకోండి. షోల్డర్ అటాచ్ చేసుకోండి. ఇటు సైడ్ షోల్డర్ కూడా అటాచ్ చేసేసుకోండి. నాట్ వేసుకున్నాక ఇలా కూడా నాట్ వేసుకోవాలి. ఓకే, తర్వాత షోల్డర్ ఓవర్లాకింగ్ చేసేసుకోండి. కుట్టుకోవాలి. ఓకే, షోల్డర్ కుట్టుకున్నాక ఓవర్లాకింగ్ చేసేసుకోండి. ఇక్కడ అక్కడ 2 షోల్డర్ ఓవర్లాకింగ్ చేసేసినాం. ఓవర్లాకింగ్ చేసుకుంటే మీకు ఫినిషింగ్ నీట్ ఉంటుంది. సో అందుకోసమని ఓవర్లాకింగ్ చేపిస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ఓపెన్ చేసి మీకు ఫ్రంట్ ఆర్మ్ హోల్ స్లీవ్ రౌండ్ ఉంది కదా, ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర స్లీవ్స్ పెట్టి అటాచ్ చేసేసుకోవాలి. ఇట్లా ఉంటుంది. స్లీవ్స్ తీసుకోండి. ఇది ఇట్ సైడ్ ఆర్మ్ హోల్కు ఫ్రంట్, ఇదేమో ఇట్ సైడ్ ఆర్మ్ హోల్కు. షేప్ అనేది ఇటు వస్తుంది కదా, ఈ షేప్ 2 సైడ్ ఇటు వచ్చేది ఫ్రంట్కి రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు స్లీవ్ తీసుకొని మిడ్ పాయింట్, ఇప్పుడు మనం ఇక్కడ కటింగ్ చేసుకున్నాం మిడ్ పాయింట్, ఈ మిడ్ పాయింట్ స్లీవ్ దగ్గర ఇలా పెట్టి ఇటు సైడ్ ఇలా పెట్టి కరెక్ట్గా కుట్టుకోండి. రైట్ సైడ్ లోపల ఉండాలి స్లీవ్ది. ఓకే, అప్పుడు ఓపెన్ చేయగానే మీకు రైట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఇది బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇటు సైడ్ ఇలా పెట్టేసి రౌండ్ కుట్టుకోండి. కరెక్ట్గా 1/2 ఇంచ్ కుట్టుకోవాలి. మీరు మీ సైజు కుట్టేటప్పుడైనా ఏ సైజ్ అయినా కరెక్ట్గా స్లీవ్ ఎట్లా ఉందో కరెక్ట్గా 1/2 ఇంచ్ కుట్టేసుకోండి. నాట్ వేసి స్టార్ట్ చేయండి. కరెక్ట్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసేసుకోండి. స్టార్టింగ్ నాట్ వేసుకోవాలి. కరెక్ట్ స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్ 1/2 ఇంచ్ అంటే 1/2 ఇంచ్కే మనము స్టిచ్చింగ్ వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ తక్కువ వస్తుంది. స్లీవ్ అటాచ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇట్ సైడ్ స్లీవ్ కూడా అట్లనే అటాచ్ చేసుకోవాలి. ఫ్రంట్ ఇటు వచ్చేస్తుంది మీకు. ఓకే, ఇది దీనిపైన ఇలా పెట్టి ఇటు తిప్పుకోవాలి. తిప్పుకొని కుట్టేసుకోండి.
ఇలా నీట్గా స్లీవ్స్ కుట్టుకోండి. కుట్టి అయిపోయినాక ఆర్మ్ హోల్ కూడా ఓవర్లాకింగ్ చేసేసుకోవాలి. ఓకే, ఈ ఆర్మ్ హోల్ రౌండ్ కూడా కరెక్ట్గా ఓవర్లాకింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఆర్మ్ హోల్ కూడా ఓవర్లాకింగ్ చేసేసాను. ఎందుకు అంటే థ్రెడ్స్ అవన్నీ పోయి నీట్గా కనపడకుండా ఉంటుంది మీకు ఓవర్లాకింగ్ చేయకపోతే. సో అందుకోసమని నీట్గా ఓవర్లాకింగ్ అనేది చేసేసుకోవాలి. బేసిక్ స్టార్టింగ్ అన్నప్పుడు మనకు అవసరం లేదు, నేర్చుకునేటప్పుడు తర్వాత అయినా సరే నీట్గా ఓవర్లాకింగ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు బేసిక్ టైప్ స్టిచ్చింగ్. నెక్స్ట్ డిజైనర్ వేర్ క్లాస్ వచ్చేటప్పుడు మొత్తం ఇన్విజిబుల్ ఎలా కుట్టాలో చూపిస్తా. ఇప్పుడు స్లీవ్స్ అనేది ఫోల్డ్ చేసి కుట్టండి. 1 ఇంచ్ మనం వదిలేసినాం కదా స్లీవ్స్కి. సో ఇట్లా ఒక ఫోల్డ్, ఇంకొక ఫోల్డ్, ఇలా ఫోల్డ్ చేసి స్లీవ్ ఒక కుట్టండి. ఎడ్జ్లోనే కుట్టాలి. ఓకే, ఎడ్జ్లో కుట్టాలి. ఇట్లా ఒక స్టిచ్ సరిపోతుంది. నెక్స్ట్ ఈ స్లీవ్ కూడా అంతే. 1/2 ఇంచ్ ఫస్ట్ ఫోల్డ్ చేసుకోండి, ఇంకొక 1/2 ఇంచ్ ఇంకొక ఫోల్డ్ ఇలా చేసుకొని ఈ ఎడ్జ్లోనే ఒక స్టిచ్ వేసేసుకోండి. అలా ఒక స్టిచ్ వేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫోల్డ్ చేసుకొని ఈ ఎడ్జ్ ఉంది కదా, ఎడ్జ్ మనము 1.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. సేమ్ మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇటు సైడ్ ఉంది కదా, ఆల్రెడీ మార్కింగ్ ఉంది కదా, ఇటు సైడ్ కూడా సేమ్ అట్లనే మార్క్ చేసేసుకోవాలి. ప్రెస్ చేస్తూ వస్తుంది. ఇలా లైట్గా లైన్ కనిపిస్తుంది కదా, ఇవి వేసేసుకోండి స్టిచ్. ఓకే, వేసుకున్నాక ఓవర్లాకింగ్ చేసేసుకోవాలి. 2 సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ ఆపుకోవాలి. ఆపుకున్నాక మళ్ళీ ఇటు సైడ్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి ఎండ్లో నాక్ వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇటు సైడ్ కూడా స్లీవ్స్ లాక్ స్టార్ట్ చేసుకోవాలి. ఆపుకోవాలి. ఆపుకున్నాక సైడ్లో స్టిచ్ చేసేసుకోండి. ఓకే, తర్వాత సైడ్లో ఓవర్లాకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఓవర్లాకింగ్ చేసుకున్నాక ఇది ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇట్లా ఇంకొక ఫోల్డ్ ఇలా చేసుకొని స్టిచ్ చేసేసుకోండి. రౌండ్ 1 ఇంచ్కి అయ్యేటట్టు రౌండ్గా స్టిచ్ చేసేసుకోండి. బాటమ్ ఫోల్డ్. రింకల్స్ రాకుండా చూసుకోండి. ఈ కర్వ్ దగ్గర మనం కటింగ్ చేసే దగ్గర కొంచెం రింకల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
స్లోగా కుట్టుకుంటే మీకు ఇలా చేసుకొని కుట్టుకుంటే మీకు రింకల్స్ అనేది రాదు. ఇలా కుట్టేసుకోవాలి అంతే. అయిపోయాక సైడ్ కూడా ఓవర్లాకింగ్ చేసేసుకోండి. సైడ్ ఇటు సైడ్ నీట్ ఫినిషింగ్గా ఓవర్లాకింగ్ చేసుకుంటే అయిపోతుంది. ఇట్లా రౌండ్ కూడా కుట్టిరు కదా, కావాలనుకుంటే ఇంక ఎడ్జ్లో కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవచ్చు, నార్మల్గా అవసరం లేదు. ఇట్లా ఉంటుంది టాప్, మీకు ఇట్లా ఉంటుంది కుట్టి అయిపోయాక మీకు టాప్. ఓకే, సైడ్ అనేది మీకు ఓపెన్ ఉండవు కదా, నీట్గా ఐరన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. సైడ్ ఓపెన్ ఉండదు, నీట్గా ఇలా పిల్లల సైజుకి అట్లా మీరు కుట్టుకోవచ్చు. ఇది హైట్ తక్కువగా నార్మల్ సైజు స్మాల్ సైజ్కి కుట్టాను. ఇలా కుట్టినాక నీట్గా ఐరన్ చేసేసుకుంటే మీకు ఫినిషింగ్ నీట్ ఉంటుంది.